సంఖ్యాకాండము 12వ అధ్యాయము. మిరియామునకు శిక్ష. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లియాడుట వలన మిరియాము అహరోను అతనిని విమర్శించిరి. ఏమి, యావే మోషే ముఖముననే మాట్లాడెనా, మా వలనను మాట్లాడలేదా అనిరి. యావే వారి గొణుగుడు వినెను. భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహావినయవంతుడు. ప్రభువు జవాబు. ప్రభువు తలవని తలంపుగా మోషే అహరోను మిరియాములతో మాటలాడెను. ఆ ముగ్గురుని సాన్నిధ్యపు గుడారమునకు రమ్మని పిలిచెను. వారు వెళ్ళిరి. యావే మేఘస్తంభముగా దిగివచ్చి గుడారము తలుపునొద్ద నిలుచుండి అహరోను మిరియాములను పిలువగా వారు ముందటికి వచ్చిరి. యావే వారితో, మీరు నా పలుకులు ఆలింపుడు. మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నా నేను వారికి దర్శనములందు కనిపింతును, కలలో వారితో మాటలాడుదును. కాని నా సేవకుడైన మోషేతో మాత్రము అట్లు మాటలాడను. అతనిని నా ప్రజలకెల్లా పెద్దగా నియమించితిని. నేను అతనితో ప్రత్యక్షముగా దర్శనమిచ్చి మాటలాడుదును. గూఢార్థములతో కాకుండా సూటిగానే అతనితో సంభాషింతును. అతడు నా రూపమును చూచెను. ఇట్టి నా సేవకుడు మోషేకు వ్యతిరేకముగా మాటలాడుటకు మీకు ఎంత ధైర్యము అని ఉగ్రుడైపోయెను. అంతట ప్రభువు అదృశ్యుడయ్యెను. అటు పిమ్మట మేఘము గుడారము మీది నుండి లేచిపోవగా అదిగో మిరియాము శరీరము మంచు వలె తెల్లగా నయ్యెను. ఆమె కుష్ఠరోగి అయ్యెను. అహరోను మిరియాము వైపు చూడగా ఆమెకు కుష్ఠవ్యాధి సోకియుండెను. అహరోను మోషేల మనవి. అహరోను మోషేతో, అయ్యా, మేము మా తెలివి తక్కువ తనము వలన పాపము మూటగట్టుకొంటిమి. మమ్ము శిక్షింపకుము. ఈమె శరీరము సగము కుళ్ళిపోగా చనిపోయి పుట్టిన పిండము వలె ఉన్నది, కరుణింపుము అనెను. మోషే యావేకు మొరపెట్టి, ప్రభువు, ఈమెకు స్వస్థత దయచేయుము అని వేడెను. ప్రభువు అతనితో, ఆమె తండ్రి మిరియాము ముఖము మీద ఉముసినచో ఆమె 7 రోజుల పాటు అవమానముతో ఉండిపోదా? కనుక మిరియామును 1 వారము పాటు శిబిరము నుండి వెళ్ళగొట్టుడు. తరువాత ఆమెను మరలా కొనిరావచ్చును అని చెప్పెను. ఆ విధమునని మిరియామును 1 వారము పాటు శిబిరము నుండి బయటికి పంపివేసిరి. ఆమె మరలా శిబిరమునకు తిరిగి వచ్చిన దాకా ప్రజలు ఆ విడిది నుండి కదిలిపోలేదు. మిరియాము తిరిగి వచ్చిన తరువాత ప్రజలు హాసెరోతు నుండి కదిలిపోయి పారాను ఎడారిలో దిగిరి. 13వ అధ్యాయము. కనాను దేశమున వేగు నడపుట. యావే మోషేతో, గోత్రమునకు ఒక్కొక్కని చొప్పున నాయకులను ఎన్నుకొని కనాను దేశమునకు వేగు నడిపింపుము. నేను మీకు ఆ గడ్డను ఇచ్చెదను అని చెప్పెను. యావే ఆజ్ఞాపించినట్లే మోషే పారాను ఎడారి నుండి గోత్ర నాయకులను పంపెను. వారి పేరులివి. రూబేను గోత్రము నుండి సక్కూరు కుమారుడు షమ్మూవ, షిమ్యోను గోత్రము నుండి హోరీ కుమారుడు షాఫతు, యూదా గోత్రము నుండి యెఫున్నె కుమారుడు కాలెబు, ఇస్సాఖారు గోత్రము నుండి యోసేపు కుమారుడు ఈగాలు, ఎఫ్రాయిము గోత్రము నుండి నూను కుమారుడు హోషియ్య, బెన్యామీను గోత్రము నుండి రావు కుమారుడు షాల్ది, సెబూలూను గోత్రము నుండి సోడి కుమారుడు గద్దీయేలు, యోసేపు గోత్రము అనగా మనష్షే గోత్రము నుండి సూసి కుమారుడు గదీ, దాను గోత్రము నుండి గెమల్లి కుమారుడు అమ్మీయేలు, ఆషేరు గోత్రము నుండి మికాయేలు కుమారుడు సేతూరు, నఫ్తాలి గోత్రము నుండి ఉప్సీ కుమారుడు నాబి,
గాదు గోత్రము నుండి మాఖీ కుమారుడు గెయివేలు. ఆ దేశమున వేగు నడపుటకు మోషే పంపిన వారి పేరులివి. అప్పుడే మోషే నూను కుమారుడు హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. మోషే వీరిని వేగు నడపుటకై కనాను దేశమునకు పంపుచు, మీరు నేగేబు చేరి పర్వత భూములలోనికి పొండు. అది ఎటువంటి దేశము, అచటి ప్రజలు బలవంతులో బలహీనులో, కొద్దిమందియో చాలామందియో తెలిసికొనుడు. వారు నివసించు దేశము మంచిదో చెడుదో పరికింపుడు. అందలి పట్టణములు సురక్షితములో అరక్షితములో పరిశీలింపుడు. ఆ నేల సారవంతమైనదో నిస్సారవంతమైనదో, అచట అడవులున్నవో లేవో గుర్తింపుడు. మీరు ధైర్యముగా నుండుడు. ఆ దేశమున పండు పండ్లను కూడా కొన్నింటిని మా కడకు కొనిరండు అని చెప్పాను. అది ద్రాక్షలు కాపునకు వచ్చి తొలి పండ్లను ఇచ్చు కాలం. వేగు చూడబోయిన వారు సీను ఎడారి నుండి రేహాబు వరకు పోయి హమ్మతు కనుమ చేరిరి. అక్కడి నుండి నేగేబు హెబ్రోను వరకు పోయిరి. అక్కడ అనాకీయులగు అహిమాను, షేషాయి, తల్మాయి వంశములకు చెందినవారు జీవించుచుండిరి. హెబ్రోను నగరము ఐగుప్తులోని తానీసు కంటే 7 ఏండ్లకు ముందే నిర్మింపబడినది. అంతటా వేగులవాండ్రు ఎస్కోలు లోయ చేరుకొనిరి. అక్కడ పెద్ద గుత్తిగల ద్రాక్ష కొమ్మను ఒకదానిని తెగ నరికిరి. ఆ గుత్తిని 2 మనుజులు కర్ర మీద మోసుకొని దానిమ్మ పండ్లను అంజూరపు పండ్లను కూడా కోసికొని పోయిరి. అచట ఇశ్రాయేలీయులు ద్రాక్ష గుత్తిని కోసిరి కావున ఆ తావునకు ఎష్కోలు లోయ అని పేరు వచ్చెను. వేగుల వాండ్ర సమాచారం. 40 దినములైన తరువాత గూఢచారులు వేగు ముగించుకొని తిరిగి వచ్చి పారాను ఎడారిలో కాదేషు వద్ద మోషేను అహరోనును ఇశ్రాయేలు ప్రజలను కలసికొనిరి. ఆ వేగులు కనాను దేశమున చూచిన వానిని వారికి విన్నవించి తాము కొనివచ్చిన పండ్లను చూపించిరి. గూఢచారులు ఇట్లు చెప్పిరి, మేము మీరు పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు జాలువారు భూమి. ఇవిగో అక్కడ పండిన పండ్లు కూడా చూడుడు. కాని అచట నివసించు ప్రజలు మహాబలవంతులు. వారి పట్టణములు చాలా పెద్దవి, సురక్షితములు కూడా. పైపెచ్చు అచట అనాకీయులను కూడా చూచితిని. నేగేబు అమాలెకీయుల వశముననున్నది. హిత్తీయులు, అమోరీయులు, యెబూసీయులు పర్వత భూములను ఏలుచున్నారు. సముద్ర తీరము, యోర్దాను తీరము కనానీయుల అధీనమున ఉన్నవి. కాలెబు మోషే ఎదుట ప్రజలను శాంతపరచి, వెంటనే మనము ఆ దేశము మీదికి దండెత్తి పోవలెను, దానిని తప్పక జయింపగలమనెను. కాని వేగుల వాండ్రు, మనము ఆ ప్రజలను ఎదుర్కొనలేము, వారు మనకంటే బలవంతులు అనిరి. వారు తాము చూచివచ్చిన దేశము మంచిది కాదని రుజువు చేయుటకై నెపములు చెప్పసాగిరి. మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించును. ఆ దేశీయులు నెఫీలులను మహాకాయులు. మేము అచట రాక్షసుల వంటి దృఢకాయులను చూచితిమి. వారు అనాకు సంతతి వారు. వారి ఎదుట మేము మిడుతల వలె కనిపించితిమి. నిక్కముగా వారికిని మేమట్లే చూపట్టియుందుము అనిరి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము. ఇశ్రాయేలునకు గుణపాఠములు.
మీ ప్రభువైన యావేను ప్రేమించి అతని ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఎల్లవేళలా పాటింపుడు. ఇన్నాళ్ళు ప్రభువు నుండి శిక్షణము పొందినది మీరే గాని మీ తనయులు కాదని గుర్తిప్పుడు. మీరు ఆ ప్రభువు మహత్తును, శక్తి సామర్థ్యములను తెలిసికొంటిరి. ఫరోను ఐగుప్తీయులను అణచివేయుటకు అతడు చేసిన అద్భుత కార్యములను కన్నులారా చూచితిరి. ఆ ప్రభువు ఐగుప్తు సైనికులను వారి రథములతో, గుర్రములతో మట్టుపెట్టెను. ఆ యోధులు మిమ్ము వెన్నాడుచుండగా ప్రభువు వారిని రెల్లు సముద్రమున ముంచివేసెను. మీరిక్కడికి చేరకముందు అతడు ఎడారిలో ఏమి చేసెనో మీకెల్లరకు బాగుగా తెలియను. రూబేను గోత్రమునకు చెందిన ఎలియాబు కుమారులు దాతాను, అబీరాములను ప్రభువు ఏమి చేసెనో జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ఇశ్రాయేలీయులెల్లరూ చూచుచుండగనే నేల నోరు విప్పి వారి కుటుంబములను, గుడారములను, వారి సమస్త వస్తువులను మృంగివేసెను. ప్రభు చేసిన మహాకార్యములన్నీయు మీరు స్వయముగా వీక్షించితిరి. ప్రమాణములు, హెచ్చరికలు. నేడు నేను ఆదేశించు ఆజ్ఞలెల్లా మీరు పాటింపవలయును. అట్లు చేయుదురేని మీరు శక్తి కలిగి నదిని దాటి ఆ దేశమును స్వాధీనము చేసుకొనుటకు సమర్థులగుదురు. ప్రభువు మీ పితరులకును వారి సంతతికిని ఈయగోరిన పాలు తేనెలు జాలు వారు దేశమున చిరకాలము జీవింతురు. మీరు స్వాధీనము చేసుకొనబోవు నేల ఇప్పుడు మీరు వెడలి వచ్చిన దేశము వంటిది కాదు. మీరు అచటి పొలమున పైరు వేసినప్పుడు కూరగాయల తోటకు వలె నీరు పెట్టెడివారు. కాని ఇప్పుడు మీరు ప్రవేశింపబోవు దేశం కొండలతో, లోయలతో నిండినది. అచట వానలే నేలను తడుపును. ప్రభువు ఆ నేలను పరామర్శించుచుండును. కనుక నేడు నేను మీకు ఆదేశించు ఆజ్ఞలెల్లా పాటింపుడు. ఆ ప్రభువును నిండు మనసుతో ప్రేమించి పూజింపుడు. అప్పుడు అతడు మీకు సకాలమున తొలకరి వానలు, ఆఖరి వానలు కురిపించును. ఆ ఫలితముగా మీకు ధాన్యము, ద్రాక్ష సారాయము, ఒలీవు తైలము సమృద్ధిగా లభించును. మీ పొలమున పశుగ్రాసము దట్టముగా పెరుగును. మీరు కోరుకున్న భోజన పదార్థములెల్లా లభించును. కాని మీరు మీ మనస్సున అన్యదైవతములను ఆరాధించి ప్రభువు నుండి వైదొలగుదురేమో జాగ్రత్త. అట్లు చేసినచో ప్రభువు కోపము మీపై రగులుకొనును. అతడు వానలు కురిపింపడు. పొలము పంటలు పండని కారణమున ఆ సారవంతమైన నేల మీద కూడా మీరెల్లరూ సత్వరమే నాశనమగుదురు. పర్యవసానము. నేడు నేను మీకు ఆదేశించిన ఆజ్ఞను మీ హృదయములో నిలుపుకొనుడు. వీనిని జ్ఞాపకార్థముగా మీ చేతుల మీదను నొసటి మీదను కట్టుకొనుడు. ఈ ఆజ్ఞలను మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంటనున్నను బయటనున్నను శ్రమ చేయుచున్నను విశ్రాంతి తీసుకొనుచున్నను వీనిని గూర్చి ముచ్చటింపుడు. మీ ద్వార బంధముల మీదను నగర ద్వారముల మీదను వీనిని వ్రాసిపెట్టుకొనుడు. ఇట్లు చేయుదురేని ప్రభు మీ పితరులకు వాగ్దానం చేసిన నేల మీద మీరును మీ తనయులను ఆకాశం నిలిచియున్నంత కాలము చీకు చింత లేకుండా జీవింతురు. నేను మీకు ఉపదేశించిన ఆజ్ఞలనెల్లా జాగ్రత్తగా పాటింపుడు. ప్రభువును ప్రేమించి అతని ఆజ్ఞలను చేకొని అతని మీద నమ్మిక చూపుడు. అప్పుడు ప్రభువు ఈ జాతులనెల్లా మీ ఎదుటి నుండి తరిమివేయును. మీకంటే అధిక సంఖ్యాకులను బలాఢ్యులునైన జాతులను మీరు స్వాధీనము చేసుకొందురు. మీరు పాదములు మోపిన నేల ఎల్లా మీ వశమగును. దక్షిణమున ఎడారి నుండి ఉత్తరమున లెబానోను కొండ వరకు, తూర్పున యూఫ్రటీసు నది నుండి పడమరయందు మధ్యధరా సముద్రము వరకు మీ దేశము విస్తరిల్లును. ఏ నరుడును మిమ్మెదిరింపజాలడు. ప్రభువు మాట ఇచ్చినట్లే మీరు వెళ్ళిన తావులెందల్లా ప్రజలు మిమ్ము చూచి భయపడుదురు. మీరు ఆశీర్వాదమును శాపమును కూడా పొందు మార్గమును నేడు మీకు చూపుచున్నాను. నేను మీకు ఆదేశించిన ప్రభు ఆజ్ఞలను పాటింతురేని
మీరు ఆశీర్వాదము పొందుదురు. కాని ప్రభు ఆజ్ఞలను ధిక్కరించి నేను చూపిన మార్గము నుండి వైదొలగి ఇదివరకు మీరెరుగని అన్యదైవములను పూజింతురేని తప్పక శాపము పొందుదురు. ప్రభువు తాను వాగ్దానము చేసిన నేలకు మిమ్ము తోడ్కొని పోయినప్పుడు మీరు పై ఆశీర్వాదమును గెరిసీము కొండ మీద నుండి, పై శాపమును ఏబాలు కొండ మీది నుండి ఎల్లరకు ప్రకటింపుడు. ఈ కొండలు రెండు యోర్దాను నదికి పశ్చిమమున కానానీయులు వసించు దేశమున కలవు. మరియు అవి గిల్గాలు పట్టణమునకు చెంతగల మోరే క్షేత్రములోని సింధూరములకు దాపులోనే యున్నవి. మీరు నదిని దాటి ప్రభువు మీకిత్తునని బాస చేసిన దేశమును స్వాధీనము చేసుకొనబోవుచున్నారు. మీరు ఆ గడ్డను ఆక్రమించుకొని అచట వసింతురు. అప్పుడు నేడు నేను మీకు విధించిన ఆజ్ఞలనెల్లా పాటింపుడు. 94వ కీర్తన. దేవుడు న్యాయమూర్తి. ప్రతీకారం చేయువాడవైన ప్రభు, ప్రతీకారం చేయువాడవైన ప్రభు, నీ తేజస్సును కనిపింపనిమ్ము. లోకమునకు న్యాయాధిపతివైన దేవా, నీవు పైకి లేచి గర్వాత్ములకు శాస్తి చేయుము. ప్రభు, దుర్మార్గులు ఎంతకాలము ఆనందింతురు, ఎంతకాలము ఆనందింతురు, ఎంతకాలము గర్వముతో బింకములాడుచు తమ దుష్కార్యములను గూర్చి ప్రగల్భములు పలుకుదురు. ప్రభు, వారు నీ జనులను అణగద్రొక్కుచున్నారు. నీవు ఎన్నుకొనిన ప్రజలను పీడించుచున్నారు. వితంతువులను, మాతో వసించు పరదేశులను చంపుచున్నారు. అనాథ బాణలను వధించుచున్నారు. ప్రభువేమియూ చూడడులే, ఇశ్రాయేలు దేవుడేమియూ గమనింపడులే అనుచున్నారు. జనులారా, మీరు పరమ మూర్ఖులు, మందమతులు. మీకు వివేకము ఎప్పుడు అలవడును? చెవిని చేసినవాడు వినలేడా? కంటిని కలిగించినవాడు కనలేడా? అన్యజాతులను మందలించువాడు వారిని శిక్షింపలేడా? నరులకు బోధించువానికి జ్ఞానము లేదా? ప్రజల ఆలోచనలు ప్రభువునకు తెలియను. వారి తలపులు నిరర్ధకమైనవని ఆయన ఎరుగును. ప్రభు, నీవు ఉపదేశము చేయ నరుడు ధన్యుడు. నీవు ధర్మశాస్త్రము బోధించు జనుడు భాగ్యవంతుడు. కష్టకాలమున నీవు అతనికి చిత్తశాంతిని అనుగ్రహింతువు. దుష్టులు కూలుటకు మాత్రము గోతిని త్రవ్వుదువు. ప్రభువు తన జనులను చేయి విడువడు. తాను ఎన్నుకొనిన ప్రజలను పరిత్యజింపడు. సత్పురుషులు మరలా నీతిని పాటింతురు. పుణ్యపురుషులెల్లరూ న్యాయమును అనుసరింతురు. దుష్టులను ఎదిరించి నా పక్షమున నిలిచినవాడెవడు? దుర్మార్గులకు అడ్డు వచ్చి నన్ను సమర్థించిన వాడెవడు? ప్రభువు నన్ను ఆదుకొననిచో నా ప్రాణము సత్వరమే మౌనలోకము చేరుకుని ఉండెడిది. ప్రభూ, నేను కాలుజారి పడిపోవుచున్నానని నీతో చెప్పిన వెంటనే నీ ప్రేమ నన్ను రక్షించెను. నేను విచారములలో చిక్కుకొనినచో నీవు నన్ను ఓదార్చి సంతోష చిత్తుని చేయుదువు. సత్పురుషుల మీద కుట్రలు పన్ని నిర్దోషులకు మరణదండనము విధించి అన్యాయమును న్యాయముగా చలామణి చేయు దుష్ట న్యాయాధిపతులతో నాకు పొత్తు లేదు. కాని ప్రభువు నాకు కోట, నా దేవుడు, నేను తలదాచుకును ఆశ్రయదుర్గము, ఆధారశిల. దుష్టుల దుష్టత్వమునకు గాను ప్రభువు వారిని శిక్షించును. వారి పాపములకు గాను వారిని నాశను చేయును. మన దేవుడైన ప్రభువు వారిని తుడిచిపెట్టును.